అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. గతంతో పోలిస్తే కంటెంట్లో మార్పులు చేశాను. మీరందరూ చాలామంది గమనించే ఉంటారు. మనం చెప్పే కోణం నాణ్యానికి రెండు వైపులో చెప్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు నాణ్యానికి ఒకవైపు చెప్పేవాళ్ళం, కానీ ఎన్నికల టైం కాబట్టి నాణ్యానికి రెండు వైపులు చెప్పి ప్రజల మీద నిర్ణయం వదిలేద్దాం అనే ఉద్దేశంతో నేను ప్రతి ఇష్యూని నాణ్యానికి రెండు వైపులు చూస్తున్నా. సో అలాగే ఇప్పుడు చూడండి, విశాఖపట్నం పోర్టులో ఇది జరిగింది. కంటైనర్లో వచ్చింది ఏంటి, 25,000 కిలోలు వచ్చింది. సో అది ప్రతిరోజు కూడా సాక్షిలో రకరకాల ప్రతిరోజు రాస్తున్నారు. ఆ దామచర్ల సత్య ఫోటో వేసి ఆయనకి సంబంధించిందని, లేదంటే వాళ్ళ పురంధేశ్వర్ గారి బంధువులని, లేకపోతే ఆలపాటి రాజాతో బంధాలు ఉన్నాయని రకరకాలుగా రాస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరితో బంధం ఉన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు అనేది వాస్తవం. విజయసాయి రెడ్డి గారి కోసం, వైసీపీ నాయకుల కోసం ఫ్లెక్సీలు కట్టి వైసీపీ కోసం పనిచేశారనేది వాస్తవం. వాళ్ళ స్వగ్రామం. మీకు ఒక సీక్రెట్ కూడా చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు కొత్తగా కొన్ని హ్యాచరీస్, కొన్ని ప్లాంట్లు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు పెట్టారు కొన్ని. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి 60 లక్షలు లంచం ఇచ్చి పెట్టారు. ఒక చోట ప్లాంట్ పెట్టారు. అదంతా వైసీపీ ఎమ్మెల్యేకి 60 లక్షల లంచం ఇచ్చి పెట్టారు. నేను ఓపెన్గా పేర్లు చెప్పట్లేదు, కాకపోతే విషయం చెప్తున్నా. నాకు తెలిసిన విషయం నేను చెప్పేస్తున్నా. చాలా హై ప్రొఫైల్ కేసు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కెలుక్కుంటే ఆ పార్టీకి అంత నష్టం. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది మొత్తం బొక్కలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఈ సాక్షి వాళ్ళు రోజు రాసే కొద్దీ ఏదో ఒక సందర్భంలో బరస్ట్ అయిపోద్ది ఇష్యూ. బరస్ట్ అయిపోయి వాళ్ళు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంతగా కంట్రోల్ చేసింది, ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది వాళ్ళు బయట పెట్టేస్తారు. బయట పెట్టారంటే వైసీపీ మునిగిపోద్ది. సో అది ఆ 25,000 కిలోల అవి కూడా ఎవరి కోసం తెప్పించారనేది వాళ్ళు చెప్పేశారనుకోండి, వైసీపీకే నష్టం. సో ఆ ఇష్యూని తెగే వరకు లాక్కూడదు. తెగే వరకు వైసీపీ లాగిందంటే వాళ్ళకే నష్టం అనేది నేను చెప్పగలను. నేను చాలా డెప్త్గా వెళ్ళాను ఆ విషయంలో. నేను బయటకు చెప్పలేని అనేక అంశాలు నాకు తెలిసాయి. బయటకు నేను చెప్పలేని అనేక అంశాలు తెలిసాయి. సో అవన్నీ చెప్తే వీళ్ళకే నష్టం. వీళ్ళు చేసినవన్నీ ఎదుటి వాళ్ళ మీద పెట్టేయడం వీళ్ళకి అలవాటు. వైసీపీకి అది ఒక అలవాటు అనమాట. చూడండి, మత్తుబంధం బహిర్గతం, కుతంత్రం అంతా పచ్చనేతలదే. పాత్రధారి సంజయ్ ఆక్వా ఎండి కోటయ్య చౌదరి, సూత్రధారులు టీడీపీ నేతలే. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్ని వచ్చాయండి? ఇలా జరిగిందా అండి? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వచ్చాయా? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. మనం వైసీపీ టీడీపీ అనేది పక్కన పెట్టేద్దాం. ఆ పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి అవి కావాల్సి వస్తే అధికారంలో ఉన్నప్పుడు తెప్పించుకుంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు తెప్పించుకుంటారు? సో అదొకసారి ఆలోచించాలి. అలాగే వాళ్ళ స్వగ్రామంలో వైసీపీ నాయకులతోనే కలిసి తిరిగారు, వైసీపీతో కలిసి పనిచేశారు, వైసీపీ వాళ్ళని బాగా మేపారు, వైసీపీ వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టారు, యాడ్లు ఇచ్చారు, పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు, ఎన్నో ఆధారాలు వచ్చాయి. కాకపోతే ఈ కోటయ్య ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇన్నాళ్ళు వైసీపీలో ఉన్నారండి. ఈ మధ్య టీడీపీకి వచ్చారు. ఆయన మొదటి నుంచి వైసీపీలో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా పాల్గొన్నారండి. సో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, దామచర్ల సత్య అండ్ ఇంకొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందులో భాగంగా కోటయ్య చౌదరి కూడా. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు. ఫ్రెండ్షిప్కి రాజకీయానికి సంబంధం లేదు. అయినా సరే ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని ఇదిగో సత్య తెప్పించాడని చెప్పి అతని మీద బురద జల్లుతున్నారు. యాక్చువల్లీ అతనికి దీనికి సంబంధమే లేదు. అతని వ్యవహారం అంతా, అతని రాజకీయం అంతా వేరు. కాకపోతే ఏదో రాస్తున్నారు అంతే. వ్యాపార వ్యక్తిగత బంధం అంతా వారితోనే, ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలు ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర, బెడిసికొట్టిన పన్నాగం, టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కు కోటయ్య చౌదరితో సాన్నిహిత్యం, ఆలపాటి రాజాతోనూ చౌదరి ఆర్థిక బంధం బట్టబయలు, 2019లోనే సంజయ్ ఆక్వా దరఖాస్తును తిరస్కరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అప్పట్లో ఈ నిర్ణయంపై రద్దు చేసిన టీడీపీ అండ్ ఎల్లో మీడియా. సో విశాఖ పోర్టు ఏమిటో లోగుట్టు, డ్రై ఈస్ట్ను ప్రకాశం యూనిట్కు పంపించేందుకు తీసుకొచ్చిన సంజయ్ ఆక్వా సంస్థ దగ్గరలో ఉన్న కట్టుపల్లి పోర్టును ఎందుకు ఎంపిక చేసుకోలేదు? దూరంలో ఉన్న వైజాగ్కు తేవడం వెనుక ఆంతర్యం ఏమిటి? మేతవన్నపులి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆగడాలు ఎన్నో. గతంలోనే అప్సడా, కొరడ, రొయ్యల మేతలో డ్రై ఈస్ట్ వాడకం
తక్కువే. దేశంలోనే ఉత్పత్తి కంపెనీలకు కొదవలేదు. కొద్ది నెలల క్రితమే ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్యం తక్కువే అయినా 25 టన్నులు దిగుమతి. అదనమాట. సో వీళ్ళ కోణంలో వీళ్ళు రాసుకునే ఉన్నారు. దీనిలో ఈనాడు కోణం ఏంటంటే కంటైనర్లో వచ్చింది అదే 49 నమూనాలను పరీక్షిస్తే ఇవన్నీ ఉన్నట్టు నిర్ధారించారంట. ఇదిగోండి, యూట్యూబ్కి వచ్చిన కర్మ ఏంటంటే ఇది నేను బయటికి చెప్తే నాకేదో స్ట్రైక్స్ పడతాయి, అందుకని నేను ఈ పదాలు బయటికి చెప్పను. టెస్ట్ ఏలో 27 నమూనాల్లో ఇవన్నీ ఉన్నాయంట. తర్వాత విజయవాడ రాకెట్ కేసులో సుదీర్ఘ ఆపరేషను, ఇంటర్పోల్ నుంచి మెయిల్లో సమాచారము, ఆ వెంటనే విమానంలో విశాఖ ప్రయాణము, సిబిఐ నివేదికలో వెల్లడి. ఆంధ్రజ్యోతిలో ఏమైనా రాశారా? ఇది ఆంధ్రజ్యోతిలో ఏమైనా రాశారా? విశాఖ కేసులో అంతర్జాతీయ ముఠాలంట. గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా, గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ. ఆ కోణంలో సిబిఐ విచారణ. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని ఇన్యాక్టివ్ ఈస్ట్లో ప్రతి కిలోకు 100 గ్రాముల మిక్సింగ్. ప్రతి కిలోలోనూ 100 గ్రాములు మిక్స్ చేశారంట. ఈ లెక్కన 25,000 కిలోల ఈస్ట్లో 2,500 కిలోల సరఫరా చేశారంట. ఏదైనా వేల కోట్లు విలువ. సరే, అది వైజాగ్ పోర్ట్లో దొరికిన సంబంధించి వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక బురద పట్టుకున్నారు. ఒక బురద దొరికింది, వాళ్ళ మీద వీళ్ళు ఇసురుకుంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు ఇసురుకుంటున్నారు. ఎవరి మీద ఇసిరినా అధికారంలో ఎవరున్నారో వాళ్ళదే బాధ్యత, వాళ్ళదే పాత్ర అని నేను అంటాను. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోగుట్టు రహస్యాలు ఉన్నాయి, బయటకు చెప్పుకోలేని రహస్యాలు ఉన్నాయి. ఇక వైకాపా భూదందాలకు సామాన్యులే సమిధులు. జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆక్రందన. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఆత్మహత్యాయత్నాలు. నేతల కొనసనల్లో రెవెన్యూ యంత్రాంగం. ఈనాడులో ఇలా రాయడానికి కారణం ఏంటంటే నిన్న ఒకటి జరిగింది. నిన్న ఉమ్మడి కడప జిల్లాలో చేనేత కుటుంబాన్ని చిదిమేశారు. వైకాపా నేత భూదాహానికి పేదల బలి. భూమిని కాజేయడంతో మనస్తాపం. ముగ్గురి ఆత్మహత్య. భూ రికార్డులు తారుమారు చేశారని నోట్లో ఆవేదన. రెవెన్యూ శాఖ అధికారుల చేతివాటం గురించి ప్రస్తావన. ఇదండి పరిస్థితి. వైకాపా నాయకుల భూదాహానికి ఓ చేనేత కుటుంబం బలైపోయింది. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చుదామనుకున్న అడ్డంకులు ఏర్పడడంతో చేసేది లేక మూకుమ్మడిగా తనువు చాలించిన విషాద ఘటన. వాళ్ళకు భూమి ఉంది, వాళ్ళకు అప్పులు ఉన్నాయి. భూమిని అమ్మి అప్పులు తీరుద్దాం అనుకుంటే ఆ భూముల్లో కూడా వైసీపీ నాయకులు కొంతమంది ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే సహకరించట్లా, లంచం అడుగుతున్నారు, ఇచ్చుకోలేని పరిస్థితి. సో అందుకే మొత్తం ఈ వ్యవహారం అంతా లెటర్లు రాసి చేసుకున్నారు. భూదాహం తీరట్లేదు అసలు. ప్రభుత్వం మంది, అధికారులు మనం చెప్పిన మాట వింటారు. సో భూములు మెక్కేయడమే. అది ఆ భూమి ఎవరిది ఏంటనే సంబంధం లేదు. భూములు ఒకప్పుడు భూములు ఉంటే బాగుంటుంది, ధనవంతుడు బంగారం అనుకోవచ్చు. ఇప్పుడు భూములు ఉంటే ఏం చేస్తున్నారు? మేసేస్తున్నారు. అనవసరమైన గొడవలు, అనవసరమైన చిక్కులు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు చేనేత వృత్తితో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసేవారు. ఆదాయం లేకపోవడంతో కొంతకాలంగా మగ్గం వృత్తి మానేశారు. అప్పుల బారిన పడడంతో తన భూమిని అమ్ముకోవాలని చూశారు. మండల వైకాపా నేత కట్టా నారాయణయ్య అనుచరులు రెవెన్యూ రికార్డుల్లో తన భూమిని వేరే వారి పేరిట అక్రమంగా మార్చేశారని, న్యాయం చేయాలని గత 6 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగారు. వారసత్వంగా సంక్రమించిన భూమిని రుజువులు ఉన్న అధికారులు సహకరించడం లేదన్న ఆవేదనతో సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దారుణం చూశారా? ఇలాంటి ఘటనలు ఎన్నో. భూములు ఎక్కడైనా ఖాళీ భూములు కనిపిస్తే దాని మీద ఒక ఆన్లైన్లో అక్రమ పట్టా పుట్టించేయడం. ఎందుకంటే వీఆర్ఓలు, ఎంఆర్ఓలు సహకరిస్తే ఏదైనా జరిగిపోద్ది. ఒక భూమి ఉందంటే భూమి సర్వే నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎవరి పేరు మీద ఉంది అనేది ఎంఆర్ఓకి, వీఆర్ఓకి తెలుస్తుంది. దాన్ని ఆన్లైన్లో డిజిటల్ కీ ద్వారా రికార్డులు మార్చేయచ్చు. ఆన్లైన్లో రికార్డులు మార్చేస్తే వాళ్ళు అమ్మలేరు, ఈ భూమి సొంత యజమానులు అమ్మలేరు. సో ఎవరి పేరు మీద అయితే ఆన్లైన్లో మార్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బతిమలాడుకోవాలి. సార్ మా భూమి మీ పేరు మీద ఉంది అని బతిమలాడాలి. లేదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. సార్ ఇది మా భూమి, మాకు కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది, మా దగ్గర పట్టాలు ఉన్నాయి, కానీ ఆన్లైన్లో వాళ్ళ పేరు ఉంది, ఆన్లైన్లో మార్చండి సార్ అని చెప్పి వీళ్ళు అడగాలి. అలా అడిగినందుకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే పని అవ్వదు. అంటే సొంత భూమి ఉన్నవాడిని ఎన్ని రకాలుగా ఏ విధంగా తిప్పలు పెడుతున్నారు అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో అదే రాశారు. తర్వాత మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా, డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు. వైకాపా సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదు. దేశంలో 400+ లోక్సభ, రాష్ట్రంలో 160+ అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ విజయం తథ్యం. 160 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. ఎన్నికల వ్యూహం కార్యశాలలో చంద్రబాబు.
సో నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్లస్ ఒక్కొక్క అభ్యర్థి తరపున పొలిటికల్ మేనేజరు, సోషల్ మీడియా మేనేజరు, మీడియా మేనేజరు, తర్వాత అడ్మినిస్ట్రేషనల్ మేనేజరు, వీళ్ళందరూ ఒక్కో నియోజకవర్గం నుంచి ఆ నలుగురు మేనేజర్లు ప్లస్ టీడీపీ అభ్యర్థులు ప్లస్ ఆ నియోజకవర్గ కీలక నాయకులు వాళ్ళందరితో కూడా మీటింగ్ జరిగింది, రివ్యూ మీటింగ్ జరిగింది. ఇందులో చంద్రబాబు గారు 160 నియోజకవర్గాల్లో మనం ఖచ్చితంగా గెలుస్తాము, సో దేశంలో ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ రావాలి అని చెప్పి కొన్ని చెప్పారు. 40 ఏళ్లలో చాలామంది ముఖ్యమంత్రులు చూసా, కానీ ఇలాంటి వ్యక్తి పచ్చి రాజకీయాలు చేస్తారని కల్లోనూ ఊహించలేదు. విలువలు, పద్ధతులు, ప్రాధాన్యాలు లేవు, నోరు విప్పితే పచ్చాబద్దాలు, తప్పు చేసావంటే ఎదుటివారిపై తప్పుడు కేసులు, ప్రభుత్వం తరపున పెద్ద పెద్ద న్యాయవాదులను పెడతారు, రాష్ట్రంలో ఎంతో భయంకరమైన వాతావరణం సృష్టించారు అని చంద్రబాబు గారు చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా ఇప్పుడు అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి ఎదిగిందని తెదేపేదన చంద్రబాబు ధ్వజమెత్తారు. అది పరిస్థితి. ఇక మరో విషయం ఏంటంటే, ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంట. రాష్ట్రంలో చాలామంది నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంట. సో నిన్న టీడీపీ వర్క్షాప్లో పట్టుబడిన కానిస్టేబుల్ పక్కా ఆధారాలు సేకరించిన తెదేపా నేతలు కేసినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్టు బోండా ఉమ ఆరోపణ. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయుల నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లే కాదు, అధికార పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. ఒకవేళ ట్యాపింగ్ అనేది నిజమైతే, ట్యాపింగ్ అనేది జరిగితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలదే కాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల మీదే ఆ పార్టీ పెద్దలకు భయం ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు ఇతర పార్టీ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారా, ఇతర పార్టీ వాళ్ళతో ఏమేం చర్చించి ఎప్పుడైనా గోడ దూకేస్తారా, సరైన టైంకి ఏమైనా వెళ్ళిపోయి మనల్ని మోసం చేస్తారా అనే భయం, అభద్రత భావం ఉంటుంది. సో అందుకు ఆ అభద్రతలో భాగంగా సొంత పార్టీ నాయకులు తర్వాత కీలకమైన అధికారులు వాళ్ళ ఫోన్లో ఎక్కువగా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి తెదేపా అభ్యర్థులు నిర్వహించిన వర్క్షాప్పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు. సో ఆయన పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగితే ఆయన ద్వారా కొన్ని నిజాలు, ఆధారాలు రాబెట్టారంట ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. సో దీని మీద కోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారనేది చూడాలి. జనసేనలో 3 స్థానాలే పెండింగ్, 18 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. తిరుపతి అభ్యర్థిపై మళ్ళీ పరిశీలన. మచిలీపట్నం ఎంపీ సీటు దాదాపు బాలసౌరికి. అభ్యర్థులకు నేరుగా చెప్పిన స్థానాలంట. పెందుర్తి పంచగర్ల రమేష్ గారు కన్ఫర్మ్, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ కన్ఫర్మ్, విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్ కన్ఫర్మ్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులవర్తి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయగర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, రాజోలు దేవ వరప్రసాద్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, పీగన్నవరం గిడ్డి సత్యనారాయణరాజు, పోలవరం చిర్రి బాలరాజు. ఈ 11 స్థానాలకు సంబంధించి రాశారు. ఆల్రెడీ గతంలోనే 7 స్థానాలను ప్రకటించారు. గతంలోనే 7 స్థానాలకు లోకం మాధవి గారి పేరు, ఈ పంతం నానాజీ గారి పేరు, బలరామకృష్ణ గారి పేరు, వీళ్ళందరికీ కూడా గతంలో ప్రకటించారు. సో మొత్తం కలుపుకుంటే 18 స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇంకో 3 స్థానాలు మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 3 స్థానాలు కూడా ఈరోజు సాయంత్రమో రేపు వెల్లడించేస్తారనమాట. సో జనసేన పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సీట్లు అభ్యర్థులు ఖరారైనట్టే, అవి కూడా చెప్తారు. ఇక ఇది భలే ఉందండి, ఇది సంగతి కార్టూన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్. 7 రోజుల కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని 7 రోజుల కస్టడీకి ఇచ్చారు కదా, అదే వార్త. వరుసగా ఫోన్లు సార్, ఇన్ని అభియోగాలున్నా మీరు ఎలా తప్పించుకోగలుగుతున్నారని అడుగుతున్నారు. అక్కడ పేరు రాయక్కర్లా, ఫోటో చూపించక్కర్లా, సబ్జెక్టు రిలేట్ చేస్తే చాలు. వరుసగా ఫోన్లు సార్, ఇన్ని అభియోగాలున్నా మీరు ఎలా తప్పించుకోగలుగుతున్నారని అడుగుతున్నారు. అంటే ఇతర సీఎంకి కస్టడీలకు ఇస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఈడీ సిబిఐ ఉచ్చిపిగిస్తుంది. కానీ మనకు మాత్రం అసలు అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళకంటే ఎక్కువ కేసులున్న మనం మాత్రం తప్పించుకుంటున్నాము, అరెస్ట్ అవ్వట్లేదు, కస్టడీలోకి వెళ్ళట్లేదు. సో అది ఎలా సాధ్యం సార్ అని ఇతరులు మనల్ని అడుగుతున్నారంట. ఆ మనం ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. అదే రాశారు ఈనాడు. ఇది సంగతి కార్టూన్. సో ఒక్క ఫోటో చాలు, ఒక్క ఫోటో అండ్ ఒక లైను చాలు మొత్తం వ్యవహారం చెప్పడానికి. సో ఇవి ఈనాడు మొదటి పేజీ. సాక్షి ఫస్ట్ పేజీకి వెళ్ళి మళ్ళీ వద్దాం, ఎందుకంటే సాక్షిలో
మన గుండె సాక్షిలో వార్తల కోసం కొట్టుకుంటుంది. సాక్షిలో వార్తలు చదవకపోతే ఏమో సడన్గా ఆగిపోతే ఏం చెప్తాం, సాక్షి 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 అని కొట్టుకుంటుంది అనమాట. సో మాస్కోలో మనం సిటీ హాల్లో కాల్పుల ఘటనలో 133 చనిపోతే ఓకే. షెల్ కంపెనీతో సీఎం రమేష్ టోకరా బోగస్ సబ్ కాంట్రాక్ట్తో 450 కోట్లు స్వాహా, సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు జీపీఏ సృష్టించి ఘరానా మోసం. అవునా, ఓకే. సో రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సీఎం రమేష్ గారి కంపెనీ. సో ఆ కంపెనీలో షెల్ కంపెనీలతో టోకరా పెట్టారంట, బోగస్ సబ్ కాంట్రాక్ట్తో 450 కోట్లు స్వాహా చేశారంట. ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న దాన్ని సబ్ కాంట్రాక్టులు తీసుకొని స్వాహా చేశారంట. అది పరిస్థితి వీళ్ళు రాసింది. నిన్న మొన్న గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆస్తులు వేలంకి వచ్చాయని రాశారు. సో మేబీ అది కొంత ఫ్యాక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు సీఎం రమేష్ గారికి ఇప్పుడు ఏ నాయకుడి మీద కేసులు లేవు, ఏ నాయకుడి మీద సిబిఐ సిఐడి కేసులు లేవు, సిఐడి కంటే సిబిఐ కేసులు ఇటువంటి కేసులు లేవు చెప్పండి. రాజకీయాల్లోకి వెళ్తే అదొక క్వాలిఫికేషన్, అదొక అర్హత. రాజకీయాల్లోకి వెళ్ళాలంటే నీ మీద ఎన్ని మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, నువ్వు ఎంత అవినీతి చేసావు, నువ్వు ఎన్ని 100 కోట్లు దోచుకున్నావు, అయితే నీకు రాజ్యసభ. నీ దగ్గర 100 కోట్ల చరిత్ర ఉందా, నీకు రాజ్యసభ. నీ దగ్గర 1000 కోట్ల చరిత్ర ఉందా, నువ్వు లాబీయిస్టు. అలా ఒక్కొక్కరికి ఒక్కో పదవి. టీడీపీలో ఆరిన మంటలు. టీడీపీలో టికెట్ల కేటాయింపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. డబ్బున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారని నేతల మండిపాటు. కార్యకర్తల అభిప్రాయమే శిరోధార్యమని దేవినేని స్మిత. మైలవరంలో వసంతను ఓడిస్తామంటున్న పార్టీ శ్రేణులు. కాకినాడలో సానాకు చొక్కెదురు. ఏలూరు ఎంపీ టికెట్ గారపాటికి కేటాయించాలని డిమాండ్. ఏలూరు ఎంపీ టికెట్ గారపాటికి కేటాయించాలని డిమాండ్ అంటే ఎవరు డిమాండ్ చేశారు? ఆయన వర్గం డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ సీట్ ఎవరు? సాక్షిలో రాశారు ఏలూరు ఎంపీ సీట్ గారపాటికి కేటాయించాలని. కేటాయిస్తే ఏం రాస్తారు తెలుసా? బీసీల సీట్లలో కమ్మాస్కి సీట్ ఇచ్చారని వీళ్ళే రాస్తారు. రాజమండ్రి కమ్మ, విజయవాడ కమ్మ, గుంటూరు కమ్మ, నర్సరావుపేట కమ్మ, ఏలూరు కూడా కమ్మలకి ఇచ్చారని వీళ్ళే రాస్తారు. టికెట్ ఇవ్వకపోతే ఇవ్వలేదు, కేటాయించాలని డిమాండ్ అనే ఇది కూడా రాస్తారనమాట. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఒక ట్రాప్. వీళ్ళు రాసే రాతలకు సంబంధం ఉండదు. నేను మీకు సరదాగా ఒకటి చెప్తాను చూడండి, సాక్షి రాసే రాతలకు ఏ విధంగా సంబంధం ఉండదు అనేది. సరదాగా ఒక క్లిప్పింగ్ చూపిస్తా, వీళ్ళు రాసే రాతలు ఎంత వైరుధ్యంగా ఉంటాయి అనేది. ఇదిగో, అవును పుష్ప అంటే పువ్వే, కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలు. రాయలసీమ నాయకులకు ఉత్తరాంధ్రలో సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న వాళ్ళకే బీజేపీలో సీట్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకే బీజేపీలో సీట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే పుష్ప అంటే పువ్వే, కమలం పార్టీలో అసలైన బీజేపీ నాయకులకు సీట్లు లేవు అనేటట్టు నిన్న రాశారు. నిన్న ఈ ఫ్లేవర్ అర్థమైంది కదా, చంద్రబాబు గారు అనుకున్న వాళ్ళకి సీట్లు ఇప్పిస్తున్నారు అనే ఫ్లేవర్ అర్థమైంది కదా. నిన్న మార్చి 23, మార్చి 14వ తేదీన ఏం రాశారో చూద్దాం ఒకసారి. ఇదే సాక్షిలో మార్చి 14న ఏం రాశారో చూద్దాం. డామిట్, కథ అడ్డం తిరిగిందే. తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకుంటున్నా చంద్రబాబు ప్లాన్కు గండి. బాబు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తూ సంఖ్యను తగ్గించుకొని పవను. సో బీజేపీలో తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకుంటున్న ప్లాన్కి గండి పడిందని రాశారు. చూడండి, మార్చి 14వ తేదీనేమో ఒక వార్త రాశారు, బీజేపీలో తమ వాళ్ళకి సీట్లు ఇప్పించాలనుకుంటున్న చంద్రబాబు ప్లాన్కి గండి పడింది, బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు, సో బీజేపీ వాళ్ళు సీట్లు ఇచ్చుకుంటున్నారని రాశారు. నిన్నేమో చంద్రబాబు అనుకున్న వాళ్ళకే సీట్లు ఇప్పించుకున్నారు బీజేపీలో అని రాశారు. సో ఎందుకు ఈ ఏడుపు? పరస్పర విరుద్ధమైన ఏడుపు. ఆ ఏడుపులో ఏమైనా అర్థం ఉందా? ఒకదానికొకటి సంబంధం ఉందా? తలాతోక ఉందా? లేదు. ఇలాంటి వార్తలు ఎన్నో. అందుకే మనం సాక్షి రెగ్యులర్గా చదవాలి, చదివితే తెలుస్తుంది. ఇప్పుడు మంచి విలువ తెలియాలి అంటే పక్కన చెడ్డ ఉండాలి, తెలుపు విలువ తెలియాలి అంటే పక్కన నలుపు ఉండాలి కదా, పాజిటివ్ విలువ తెలియాలి అంటే పక్కన నెగిటివ్ ఉండాలి, అసలైన మీడియా విలువ తెలియాలి అంటే చెత్త మీడియా పక్కన ఉండాలి. సో అందుకే మనం అన్నీ చదవాలి. సో ఇదన్నమాట సాక్షిలో వార్తలు. నువ్వు వస్తూనే ఉండు, నేను అయినా సరే స్కిప్ యాడ్ కొట్టను బాబాయ్, నీ ఇష్టం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, నా అరెస్ట్ చట్టవిరుద్ధం, వెంటనే విడుదలకు ఆదేశించండి. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్, సత్వర విచారణ కోర్టు నిరాకరణ. అప్రూవర్గా మారి కేజ్రీ విషయాలు బయటపెడతారు. సుఖేష్ చంద్రశేఖర్.
అదన్నమాట. ఒకటి మాత్రం నిజం, 2011లో ఇదే కేజ్రీవాల్ గారు అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఒక జన్ లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేసి అవినీతి వ్యతిరేకంగా మొత్తం పెద్ద పెద్ద ఉద్యమం చేసి ఇప్పుడు అదే కేజ్రీవాల్ గారు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన లంచం తీసుకున్నారు. ఎందుకంటే లంచం తీసుకున్నారు, ఆయన కూడా కమర్షియల్ పాలిటిక్స్ చేయాలి, ఆయన కూడా అధికారం నిలబడాలి. ఢిల్లీలో అధికారం ఉంటే చాలదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారం కావాలి. ఇతర రాష్ట్రాల్లో అధికారం కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలి, డబ్బులు కావాలంటే అవినీతి చేయాలి. అప్పనంగా డబ్బులు ఏమీ రావు కదా, అవినీతి చేయాలి. అలా అవినీతి చేయడానికి ఆయన అలవాటు పడి రుచి మరిగి బీజేపీకి టార్గెట్ అయ్యారు, అడ్డంగా దొరికిపోయారు. 17,000 ఎకరాలు సమర్పయామి. కోర్టుకు ముందు రోజే ఇండోసోల్కు భారీ పందారు. ఒక పేద కంపెనీ, పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఒక పేద కంపెనీకి భూములు ఇస్తారు, అది తప్ప? సోలార్ ప్రాజెక్టు పేరిట 17,633 ఎకరాలు దారాదత్తం, 31,000 చొప్పున లీజుకు 12,918 ఎకరాలు. షార్ట్ సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ ఆమోదం. జగన్కు ల్యాండ్ బ్యాంక్గా మారిన ఇండోసోల్ గతేడాది రామాయపట్నం వద్ద 8,348 ఎకరాలు, 5 ఏళ్లలో 25,905 ఎకరాలు ఆ కంపెనీకే. వచ్చే 15 ఏళ్లలో 47,809 కోట్ల విద్యుత్ రాయితీ. సో పేద కంపెనీ అండి, పేదలకు పెత్తందారులకు యుద్ధం అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు, మన ప్రభుత్వ పెద్దలు. పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటే పేద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, షిరిడి సాయి, ఇండోసోలు లాంటి పేద కంపెనీలు ఉంటాయి కదా, అదానీ లాంటి పేద కంపెనీలు, అటువంటి పేద కంపెనీలను మనం గుర్తించి వాళ్ళకి భూములు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, కాంట్రాక్ట్లు ఇచ్చి రకరకాలుగా ఎంకరేజ్ చేస్తామన్నమాట. సో పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా మనం పేద కంపెనీలను ఎంకరేజ్ చేస్తాం. సో అటువంటిది ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడూ రాస్తూ ఉంటారు. ఎల్లో మీడియా తప్పు. ఇంకో సీక్రెట్ మనలో అన్నమాట, షిరిడి సాయి నుంచి టీడీపీకి ఫండ్స్ వచ్చినట్టే ఇండోసోలకు నుంచి కూడా వచ్చాయేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే ఇవన్నీ ఒకలవే కదా, ఇవన్నీ ఒకలవే. షిరిడి సాయి నుంచి టీడీపీకి 40 కోట్లు వెళ్ళాయి. సో ఇండోసోల్ నుంచి కూడా వెళ్తాయేమో, మనకెందుకులే ఇవంతా. రాష్ట్ర ప్రజల మేలు పారిశ్రామిక, ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళ జోలికి రాకూడదు, అది ఎజెండా. రాష్ట్ర ప్రజల మేలు పారిశ్రామిక రంగం బాగోగులు ఏవి పట్టవు, సీఎం జగన్కు పట్టవు. గత 5 ఏళ్లలో ఇండోసోల్ కోసమే ఆయన మనసు పెట్టి పనిచేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక పుట్టుకొచ్చిన ఈ కంపెనీ 1,00,000 మూలధనంతో వ్యాపారం మొదలుపెట్టి 5 ఏళ్ళు తిరిగేటప్పటికి ఏకంగా 25,000 ఎకరాలను గుప్పిటి పట్టేసింది. మరి పేదలు సో ఇది కదా, 1,00,000 మూలధనంతో వ్యాపారం మొదలుపెట్టింది అంటే ఏంటి, పేద కంపెనీయే కదా. సో పేదలకు మేలు చేయడం మన ప్రభుత్వ లక్ష్యం కదా, అందుకని 25,000 ఎకరాలు ఇచ్చారు. మళ్ళీ అధికారం వస్తే ఇంకో 25,000 ఎకరాలు ఇస్తారు, ఎందుకంటే పేద కంపెనీ కాబట్టి. వీళ్ళే చెప్తున్నారు కదా పేద కంపెనీ అని, 1,00,000 మూలధనం అని, అంటే పేద కంపెనీ. సో పేద కంపెనీలకు ఇస్తాం, అలా ఇవ్వడం తప్ప అధ్యక్ష? వైకాపా నేత భూదాహానికి కుటుంబం బలి. భర్త, భార్య, కుమార్తె, వారి 3 ఎకరాలను బంధువు పేరిట ఆన్లైన్ చేయించుకున్న వైసీపీ నేత, సహకరించిన రెవెన్యూ అధికారులు. మార్చాలని కోరిన స్పందన కొరవు, అప్పులు మనస్తాపంతో నేతన కుటుంబం బలమన్నారు. కడప జిల్లాలో విషాదకర సంఘటన, నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్. అది ఇందాక చెప్పుకున్నాం కదా, అదే. తర్వాత 160 సీట్లు కూటమివే, కడప మాదే, 24 ఎంపీ స్థానాలు మావే. సార్ ఆ ఒక్కటి ఏదండి, 24 ఎంపీ స్థానాలు అన్నారు, కడప మీద అన్నారు, మరి పోయేదేంటి? యాక్చువల్లీ కడప పోవాలి, కడప కూడా మీద అన్నారంటే మరి 25 అనాలి కదా. కడపలో ఏ మొహం పెట్టుకొని వైసీపీ ఓట్లు అడుగుతుంది? బాబాయ్ మాదిరిగా అందరినీ లేపేస్తామని ఓట్లు అడుగుతారా? రాష్ట్రంలో అవినీతి అరాచక విధ్వంసపాలన 2 నెలల్లో ముగిసిపోనుంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి. అవినీతి అరాచక విధ్వంసపాలనకు 2 నెలల్లో ముగింపు. జగన్కు ముక్కుతాడు వేస్తాం. 500, 200 నోట్లు కూడా రద్దు చేస్తే జగన్ కథ ముగిసిపోతుంది. రాష్ట్రాన్ని 4 రెడ్ల చేతిలో పెట్టి వైసీపీ సామాజిక న్యాయం కబుర్లు. విశాఖకు వచ్చిన వెనుక అధికార పార్టీ నేతలదే కీలక పాత్ర. రాష్ట్రం కోసమే 3 పార్టీల పొత్తు, టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబు. సో వర్క్షాప్ గురించి రాశారు. మోదీ మోనార్క్. నరేంద్ర మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడు గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు విధేయుడిగా ఉన్నారు కాబట్టి సేఫ్గా ఉన్నారు. కేజ్రీవాల్ ధిక్కరించారు కాబట్టి జైలుకి వెళ్ళారు. అటువంటి బోల్డ్ నరేంద్ర మోదీ ఎటువంటి రాజకీయ నాయకుడో బీజేపీ బాండ్లు చూస్తే అర్థమైంది. బీజేపీ తీసుకున్న బాండ్లలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఎన్నికల బాండ్ల మీద మనం చేసిన వీడియోలు ఏ తెలుగు మీడియా చేయలే, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నికల బాండ్లలో వచ్చిన సీక్రెట్లు, అంతర్గత వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు, ఆ పార్టీల బంధాలు, ఆ కంపెనీకి పార్టీకి ఉన్న బంధాలు మనము చేసిన వీడియోలు ఎవరు చేయలే.
సో ఎన్నికల బాండ్లలోనే పార్టీల నిజస్వరూపం తెలిసిపోతుంది. తర్వాత కోర్టు కోయికి ముందే హుష్కాకి. ప్రకాశంలో కీలక నేతలు అబోదుబో. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకు భారీగా డంప్. వైసీపీ నేత కళాశాలలో దాచిన మాయం. 5 కోట్ల నగదు మాయం. ఎస్పీకి నోటి మాటగా ఫిర్యాదు. కేసు నమోదు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా విచారణ. ఆ పార్టీ నేతలపైనే అనుమానం. కోట్లు గుమ్మరించైనా ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన ఆ నేతకు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో పంపకాలకు దాచిపెట్టుకున్న 5 కోట్ల మూట గల్లంతైంది. దీంతో ఆ నాయకుడు లబోదిబోమంటున్నారు. పోయింది దొంగ సొమ్ము కావడంతో బయటకు చెప్పుకోలేరు, పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. అయినప్పటికీ వెతికి పెట్టండి ప్లీజ్ అని పోలీసులను వేడుకున్నారు. అధికార పక్ష అభ్యర్థి కావడంతో పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారు. కేసు నమోదు చేయకుండానే గుట్టుగా విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒంగోలు లోక్సభ పరిధిలో తూర్పు ప్రాంత ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కీలక నేత భారీగా నగదు డంప్ చేశారు. తెలుసుగా ఎవరో ఒంగోలు పక్కనే ఒంగోలుకు ఆనుకొని ఉన్న నియోజకవర్గం నుంచి ఒక నాయకుడు పోటీ చేస్తున్నారు. ఆయన మూటలు తెచ్చిపెట్టారంట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు అనేది, లోకల్ వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో విశాఖ కేసులో అంతర్జాతీయ ముఠాలు ఇది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కారు దావా. వామ్మో, 4 బిల్లులు సంతకాలు చేయడం లేదు, కారణాలు చెప్పడం లేదని ఆరోపణ. ఆమోదించొద్దని కేంద్రం సలహా ఇచ్చినట్టు ఆక్షేపణ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా రాష్ట్రపతి కార్యదర్శి పేరు. గవర్నర్ పైన వ్యాజ్యం, బిల్లులు తత్సారం చేస్తున్నాను విమర్శ. బాగుంది, ఇదేదో కొట్టుకోండి. ఒకటేమో శాసన వ్యవస్థ, శాసన వ్యవస్థ ఏమో కార్యనిర్వాహక వ్యవస్థ మీద ఫిర్యాదు చేసింది. దాన్ని తేల్చాల్సింది న్యాయ వ్యవస్థ. కొట్టుకోండి, మూడు వ్యవస్థలు కొట్టుకోండి. సో ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. ఇప్పుడు మళ్ళీ ఈనాడులో లోపల పేజీలో ఏమైనా ఉన్నాయా? ఓకే, వీటినే ఇచ్చారు, వీటినే ఇస్తున్నారు. గుట్టలు తీసిన బంటు. 5 ఏళ్లలో లెక్కకు మించిన అవినీతి, ఆక్రమణలు, కొండలు గుట్టలు ఇలా ప్రతిదీ ఆయనకు బంగారమే. చట్టవిరుద్ధ పనులతో కోట్లు వెనకేసుకున్న వైనం. వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పెద్ద మనిషి. తమ పార్టీ అధినేతను ఆదర్శంగా తీసుకున్నారో, వైకాపాలో మిగతా నేతల కంటే నేనేం తక్కువ అనుకున్నారో, అక్రమాలే ఆశీశ్వాసగా వ్యవహరిస్తున్నారంట. రాళ్లల్లో ఇసుకల్లా అనేది ఓ సినిమాలో హృద్యమైన పాట. కడప జిల్లాలో ఓ నియోజకవర్గ ప్రతినిధికి మరోలా అర్థమైనట్టుంది. సహజ వనరుల్లో ఆ పెద్ద మనిషికి తన పేరు రాసినట్టు అనిపించింది. వాటిలో దాగిన ఆర్జనే కనిపించింది. ఇంకేం, అవినీతి పెన్నిదిగా మారింది. కొండ బండ అనే తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొట్టడమే ఆయన విధి అయ్యింది. సీఎం జగన్ది తన జిల్లానే అనే ధీమాను, ఎవరు ఏమీ చేయలేరన్న ధైర్యము, మండలానికి ఒక బినామీని పెట్టి మరీ దోచుకుంటున్న దుర్మార్గం ఇది. అటవీ భూములను చెరబట్టిన కాఠిన్యం ఇది. చాలా గట్టిగానే రాశారు. మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాము. వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. తెదేపా అభ్యర్థులకు చంద్రబాబు సూచన. తెదేపా అంతర్గత సమావేశాలపైన నిఘా. ఎన్నికల వ్యవహారాలు తెలుసుకుని వైకాపాకు చేరవేయడానికేనా? తెదేపా అంతర్గత సమావేశాల మీద నిఘా పెట్టారంట. అవన్నీ జరుగుతాయి, కామనే. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా కీలకమైన అంశాలు, వార్తలను నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.